హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వెజ్ ఫ్రాంకీ ట్రై చేశానండి. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. ఫస్ట్ నేను ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. అందులో ఒక 3 స్పూన్స్ కర్డ్ వేసుకున్నాను. నెక్స్ట్ అలానే ఒక స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా స్టార్ మసాలా ఆర్ గరం మసాలా, వాట్ ఎవర్ యూ వాంట్. నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా లెమన్, అవన్నీ స్క్వీజ్ చేసేసి మొత్తం అంతా క్విక్ మిక్స్ చేసేసుకొని ఒక 20 మినిట్స్ అట్లా పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసిన పన్నీర్ కూడా వేసేసి, సో మనం కర్డ్ వేసాం కదా, ఎక్సెస్ వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి పన్నీర్ అంతా కుక్ అయ్యే వరకు లిడ్ క్లోజ్ చేసి కొద్దిగా కుక్ చేశానండి. అది కుక్ అయినా అందులోనే కొద్దిగా క్యాప్సికమ్ థిన్ స్లైసెస్ కింద కట్ చేశానండి పొడుగ్గా. అవి కూడా వేసేసి ఒక్కసారి క్విక్ మిక్స్ చేసేసి, మరీ ఓవర్ కుక్ చేయలేదండి. జస్ట్ మనం పన్నీర్ ఇదంతా కుక్ అయ్యింది కదా, ఆ వేడికి బాయిల్ అయ్యే వరకు క్విక్ మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మింట్ చట్నీ కోసం కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అలానే ఒక చిల్లీ, చిన్న అల్లం ముక్క, చిన్న వెల్లుల్లి వేసి కొద్దిగా సాల్ట్, ఒక స్పూన్ కర్డ్ వేసి లెమన్ కూడా వేసేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ సలాడ్ కోసం ఆనియన్ స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్యాబేజ్ కూడా థిన్ స్లైసెస్ కింద పొడుగ్గా కట్ చేసేసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్, లెమన్ కూడా వేసి మొత్తం అంతా క్విక్గా మిక్స్ చేసేసుకున్నానండి. ఇది మాత్రం సలాడ్ సూపర్ ఉంది. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని చపాతీ నార్మల్గా చేసేసుకుని కాల్చుకున్నానండి. ఇక్కడ ఒక టిప్, ఇది ప్యాన్ హై హీట్లో కాకుండా సిమ్లో పెట్టి కాల్చుకుంటే బాగుంటుంది. ఫ్రై అయిన చపాతీని తీసుకొని కొద్దిగా మింట్ చట్నీ వేసేసి మొత్తం టోటల్గా స్ప్రెడ్ చేసేసి, నెక్స్ట్ మనం కుక్ చేసిన పన్నీర్ కూడా వేసేసి స్ట్రైట్గా పెట్టేసుకొని అది కూడా వేసినాక క్యారెట్, ఆనియన్ సలాడ్ కూడా వేసేసి రోల్ చేసేసుకొని అసలు ఒక బైట్ చేస్తే అసలు మిక్స్డ్ టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్తో సూపర్ ఉంది. అసలు నేను ఇంట్లో ట్రై చేయగలనా, వస్తుందా రాదా అన్న ఇదితో ట్రై చేశాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.